మెడ్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచార పర్వం కొనసాగుతున్నటువంటి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఏదైనా కుట్ర జరగబోతుందా? గతంలో ఇప్పటికే బ్లేడ్లతోటి కొంతమంది దాడి చేయడానికి వస్తున్నారు, ఎవరో తెలియదు ఆగంతకులు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించినటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా మరలా భీమవరంలో జరిగినటువంటి సభలో అలాంటి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దొరకడం, వారి చేతుల్లో చాకులు కూడా కనిపించడంతో ఒక్కసారిగా జనసేన శ్రేణులు కూడా మరొకసారి ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి నెలకొంది. సో పవన్ కళ్యాణ్ పైన ఏమైనా కుట్ర జరుగుతుందా? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలే కానీ, ఆయన చెప్పినటువంటి విషయాలే కానీ, వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలే కానీ, ఇవి చూస్తే నిజంగానే పవన్ కళ్యాణ్ పైన ఏదైనా జరగబోతుందా కుట్ర అనేటువంటి ఒక ప్రశ్న కనిపిస్తుంది. తాజాగా జరిగినటువంటి ఘటన ద్వారా ఏం చెప్పగలరు? పవన్ కళ్యాణ్ ఇటీవల ఎన్నికల ప్రచార సమయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనని కలిసేందుకు వచ్చేటువంటి వాళ్ళలో చేతులు తాకేటువంటి క్రమంలో కానీ, కరచాలనం చేసేటువంటి ప్రయత్నంలో కానీ కొంతమంది బ్లేడ్లతో గాయపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఎక్కువగా ఆయన సెక్యూరిటీ సిబ్బంది దీని బారిన పడుతున్నారు అనేటువంటి విషయం చెప్పారు. అలానే దాదాపు ఒక 2000 మందిని ఒక సుపారీ గ్యాంగ్ లాగా ఎంగేజ్ చేసినట్టుగా కిరాయి మోకల్ని ఎంగేజ్ చేశారు. వాళ్ళ ద్వారా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అందుకనే నేను ప్రతి ఒక్కరిని కలవలేకపోతున్నాను, అర్థం చేసుకోండి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అంతకుముందు కూడా ఆయన పైన ఏదో విదేశాల్లో ఒప్పందం చేశారు, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడ్డ, ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారు. సో ఈ విమర్శలు అన్నీ వచ్చినాయి. గతంలో కౌలు రైతు భరోసా యాత్ర కోసం ఆయన వెళ్ళేటువంటి క్రమంలో కూడా బహుశా రాయలసీమ జిల్లాలో ఈయన కాన్వాయ్లోకి అన్నోన్ వెహికల్స్ కొన్ని చొరబడే ప్రయత్నం చేయడం, పోలీసులు నిర్వహించడం, వాళ్ళని ప్రశ్నించడం, ఇట్లాంటివన్నీ కూడా వరుసగా జరిగాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఆయనని ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇప్పుడు లాస్ట్ మార్చి 30వ తేదీ నుంచి చూస్తే ఎక్కువ రోజులు, ఈ 22 రోజుల లెక్క మనం తీసి చూస్తే కనుక ఎక్కువ రోజులు ఆయన పిఠాపురం కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు. సో పిఠాపురం నియోజకవర్గం, దాని చుట్టుపక్కల జరిగినటువంటి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నటువంటి విధానం, ఇవన్నీ చూస్తే ఆయన పైన ఏదో కుట్ర జరుగుతుంది అనేటువంటి అనుమానం జనసేన పార్టీ నాయకులు వ్యక్తపరుస్తున్నారు. వాటికి బలం చేకూరేలాగా నరసాపురం, భీమవరంలో సభలు నిర్వహించారు. ఆ సభలో ఒక 2 వ్యక్తులు, అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని పోలీసులు ప్రశ్నించేటువంటి ప్రయత్నంలో వాళ్ళు తిరగబడే ప్రయత్నం చేశారు. వెంటనే వాళ్ళని పట్టుకొని వాళ్ళని తనిఖీ చేస్తే చాకులు లాంటి ఆయుధాలు వాళ్ళ దగ్గర దొరికినాయి. ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చారు, వీళ్ళు జేబు దొంగలా, లేదంటే ఇది కుట్రపూరితంగా వచ్చినటువంటి వ్యక్తులా, దీనిపైన ఒక విచారణ పర్వం అయితే కొనసాగుతుంది. సో ఏమొస్తుంది అవుట్కమ్ అనేది చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ సభల్లో పదే పదే ఇటువంటి వ్యవహార శైలి ఉండడం, దీనిపైన ఆయన పదే పదే విమర్శలు చేస్తున్నా కానీ అవి తగ్గకపోవడం, ఆగకపోవడం చూస్తే మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయాన్ని జనసేన పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం పైన ఉంది. ఒకవేళ నిజంగా ఇటువంటి కుట్రలు జరిగినటువంటి పక్షంలో ఎవరు కారకులు, ఎవరు దాని వెనక ఉన్న వాళ్ళు, ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు, ఎవరు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు భీమవరంలో జరిగినటువంటి ఇన్సిడెంటే తీసుకుంటే ఆ దొరికిన ఇద్దరు కూడా ఒక చోట నుంచి వచ్చిన వాళ్ళు కాదు. భీమవరం ప్రాంతంలోనే ఆ బొలుసుమూడి అనేటువంటి ఒక ఏరియా నుంచి ఒకరు వచ్చారు, దుర్గాపురం అనేటువంటి ఏరియా నుంచి ఇంకొకరు వచ్చారు. ఒకవేళ కలిసికట్టుగా వీళ్ళు చేసేటువంటి దొంగతనాలకు పాల్పడే వాళ్ళు అయితే ఏదైనా ఒక ప్రాంతం, ఒక గ్రామం, ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. ఈ 2 పరస్పరమైనటువంటి వేరు ప్రాంతాల నుంచి రావడం, వీళ్ళు అక్కడ దొరకడం అనే దాని మీద జనసేన నాయకులు కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అలాంటి ప్రయత్నం, ఒకవేళ పవన్ కళ్యాణ్ యాత్రల సందర్భంలో నిన్న కూడా ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. భీమవరంలోనే ఒకటి ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం, ఆయన కొంత ఎలర్జెటిక్ సెన్సేషన్స్ ఉండడం, ఫీవర్ రావడం, వీటన్నిటి వలన కొంత దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం. ఇంకోటి కలిసే ప్రయత్నం చేస్తున్న ప్రతి చోట కూడా సెక్యూరిటీ సిబ్బందికి ఎక్కువ మందికి దెబ్బలు తగులుతున్నాయి. కాబట్టి కొంత దూరాన్ని మెయింటైన్ చేయాల్సి తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది వేరే విధంగా అనుకోవద్దు అనేటువంటి ఒక విజ్ఞప్తిలాగా పవన్ కళ్యాణ్ చేశారు. ఇప్పుడు ఈ ఘటన తర్వాత, ఇప్పుడు ఎవరైతే ఈ అనుమానిత వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారో, ఇది జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్కి భద్రత మరింత పెంచేటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఆయనకి ఏదో వై కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలి, ఇట్లాంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి. బట్ అవేవి కూడా ప్రాక్టికల్గా అమల్లోకి ఇంకా రాలేదు. కాబట్టి ఆయన వ్యక్తిగత సిబ్బంది పైన, వ్యక్తిగత భద్రతా సిబ్బంది పైన ఆధారపడి నడుస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ఈ ఘటన తర్వాత ఏ విధంగా మారబోతుంది అనేది వేచి చూడాలి మనం. అయితే ఒకటి, సభలలో కొంత వాహనానికి జనాలకి కొంత డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి జరిగినా కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇప్పటివరకు జరగలేదు.
కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇంటింటికి వెళ్తున్నారు, వాడవాడలో తిరుగుతున్నారు, అక్కడ ప్రజలకి క్లోజ్గా మూవ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి ప్లేసులకి ఇలాంటి అనుమానిత వ్యక్తులు వచ్చినట్లయితే తీవ్రమైనటువంటి పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒక ఆందోళన కొనసాగుతుంది జనసేన. అవునంటే ఇప్పుడు ఎలక్షన్ అంటేనే ఇంటింటికి క్యాంపెయిన్ చేయాలి, డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయితేనే. ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు వంగా గీత ఇంటింటికి వెళ్ళి వస్తున్నారు, పవన్ కళ్యాణ్ అలాంటి పరిస్థితి లేదు, ఆయన వెళ్ళడం లేదు అనేటువంటి విమర్శింది. ఇప్పుడు ఆయన ఇంటింటికి వెళుతున్నటువంటి క్రమంలో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎలా దీన్ని పరిష్కరిస్తారనేది చూడాలి. అయితే ఒకటి 2 రోజులుగా నియోజకవర్గంలో బస చేస్తున్నాడు ఆయన. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా అక్కడ వ్యవస్థలను కొంత ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా పిఠాపురం కాకినాడ పార్లమెంటు పరిధిలో గెలుపు అనేటువంటి విషయంలో జనసేన పార్టీ నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ స్థానిక నాయకులు కానీ ఒక సమన్వయంతో పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు ఇటువంటి పరిణామాలు జరిగినప్పుడు ఏంటంటే కొంత స్లో డౌన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు నేరుగా ప్రజల్లోకి వెళ్లకుండా దూరం నుంచి మాట్లాడేటువంటి పరిస్థితి, దానివల్ల పార్టీకి కొంత నష్టం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఆయన భద్రత కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఈ 2 విషయాలని దృష్టిలో పెట్టుకునే పోలీసు భద్రతను పెంచుకోవడమా, లేదా ఇప్పుడు వై కేటగిరీ ఏదో అంటున్నారు దాని మీద ఒకవేళ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయడమా, ఇప్పుడు జనసేన పార్టీ దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఉన్న 20 రోజుల ప్రచార పర్వంలో దాదాపు 19 రోజులు ఉంది. ఇంకా ఈ ప్రచార సమయంలో సెక్యూరిటీ రీజన్స్తో దూరంగా ఉంటే ప్రజలతో కలిసేటువంటి అవకాశాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జనసేన పార్టీ నాయకులు కూడా దాని మీద ఒక జాగ్రత్తగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో ఏ రాజకీయ యాత్ర జరుగుతున్నా కానీ ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడతామనేటువంటి బెదిరింపులు అలాంటి సంకేతాలు ఇవ్వడం అనేది ఒక యాక్ట్ లాగా మారిపోయినట్టు కనిపిస్తుంది. అది ఒక తొంటర చర్యగా మారినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన మీద దాడి జరిగిన తర్వాత ఆ ఇమీడియట్ నెక్స్ట్ డేనే చంద్రబాబు మీద దాడి జరిగింది, రాయి విసిరే ప్రయత్నం చేసి. అలానే పవన్ కళ్యాణ్ మీద జరిగింది, తెనాలి నియోజకవర్గంలో అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు. పోలీసు యంత్రాంగం వైఫల్యం ఇక్కడ కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆయన గాయపరిచారు. సో దాని మీద క్లారిటీ రాకుండా ఇంకా ఏదో రాజకీయ ప్రాధాన్యాలతోనే ముందుకు పోతున్నారు. ఎలక్షన్ కమిషన్కి చాలా కంప్లైంట్లు వెళ్ళినాయి, కానీ ప్రాపర్ రిపోర్ట్ వచ్చిందా లేదా అనేటువంటి విషయంపై ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ కాల. అది చాలా విచిత్రంగా ఉంది. పదే రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక విమర్శ చేస్తున్నారు. కొంతమంది నాయకులు, కొంతమంది అధికారులు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్లో పెద్ద విమర్శ నడుస్తుంది. కానీ వాళ్ళే విచారణ జరిపి వాళ్ళే నివేదికలు ఇస్తున్నారు. ఇదేంటి అనేటువంటి ప్రశ్నలు పవన్ కళ్యాణ్ లేవనెత్తారు. దానికి ఇంతవరకు సమాధానం లేదు. ఎలక్షన్ కమిషన్ మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా దీనిపైన అడిగితే నివేదికను బట్టి నిర్ణయం తీసుకుంటాం. 8 రోజులు పడుతుంది నిర్ణయం తీసుకోవడానికి. ఈలోపు ఇలాంటి సంఘటనలు జరిగితే తెనాలిలో రాయి విసిరారు అనేటువంటి అనుమానంతో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు చాకులు పెట్టుకొని తిరుగుతున్నారు అనేటువంటి అనుమానంతో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రేపు నామినేషన్స్ వేయడం కోసం ఆ ఉప్పాడ ప్రాంతంలో భారీ సభకి జనసేన పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అదే క్రమంలో నామినేషన్ వేసేందుకు ఒక భారీ ర్యాలీకి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. రేపు ఈ వెళ్ళేటువంటి క్రమంలో బోల్డన్నిటి అవరోధాలు ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు అనేవి ముందుగానే తీసుకోవాలి, సంఘటనలు జరిగిపోయిన తర్వాత తీసుకోరు. ఇన్ని రకాలుగా ప్రత్యక్షంగా కొన్ని సాక్ష్యాలు, ఆధారాలు, కొంతమంది వ్యక్తులు, అనుమానితులు అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పోలీసు యంత్రాంగం కూడా అంత సమర్థంగా వ్యవహరించలేకపోతుంది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కొట్టినా కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అప్పటి వరకు రోప్ పార్టీలు ఇవన్నీ ఏవి కనిపించాలి. ముఖ్యమంత్రికి గాయపడిన తర్వాత రోజు నుంచి కొంచెం హడావుడి మొదలైంది. మళ్ళీ 2 రోజుల తర్వాత పరిస్థితి మామూలే అయిపోతే జరగరాని సంఘటనలు ఏమైనా జరిగితే కనుక అది రాష్ట్ర రాజకీయాలకు చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భంగా మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక కీ రోల్ పోషిస్తున్నటువంటి నాయకుడు. అటు టీడీపీ ఇటు బీజేపీకి మధ్య ఒక బలమైనటువంటి సమన్వయకర్త. ప్లస్ రాష్ట్రంలో రాజకీయంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పైన బలమైనటువంటి విమర్శలు చేసుకుంటున్నటువంటి నాయకులు. కాబట్టి కొంత ఎమోషన్స్ కార్యకర్తల మధ్య కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. మా నాయకుడిని ఎలా అన్నారంటే మా నాయకుడిని అలా అన్నారు. పూర్తిగా నాయకుల పర్యవేక్షణలో జరగకపోయినా కానీ ఇప్పుడు వైజాగ్లో పర్యటనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బస్సు యాత్ర ఇంకొక 2 రోజుల్లో అది ముగింపు దశకి వెళ్ళిపోతుంది. విశాఖలో రాళ్లదాడికి పాల్పడతామని కొంతమంది కంట్రోల్ రూమ్కి ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి ఆకతాయి చర్యల ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవా, అసలు ఏంటనేది ఎవరు క్లారిటీ తీసుకుంటారు? ఇదంతా పోలీసు వ్యవస్థ వైఫల్యం కదా, నిఘా వ్యవస్థ వైఫల్యం కదా, ఎందుకు దీనిపైన ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అవ్వడం లేదనేది కూడా చాలా సందేహించాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఘటనకి సంబంధించి అంటే భీమవరంలో జరిగినటువంటి ఘటనకి సంబంధించి ఎవరైతే అనుమానితులు తీసుకున్నారో, అదుపులోకి తీసుకున్నారో వాళ్ళ పూర్వాపరాలు ఏంటనేది ముందు క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళు నిజంగానే బ్లేడ్ బ్యాచ్లు తిరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు ఒక పదం ఉపయోగించారు. ఇప్పుడు ఇలానే చాకు బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు తిరిగితే అడుగడుగున ఎక్కడ కాపాడుకుంటారు, ఎక్కడ ఆయనకి రక్షణగా జనం నిలుస్తారు, ఆ కార్యకర్తలు నిలుస్తారు. సో ఇది చాలా ఇబ్బందికరమైన ఒక రాజకీయ నాయకుడు ప్రచారం కోసం ప్రజాస్వామ్య దేశంలో ప్రజల దగ్గరకు, ముఖ్యంగా ఓటర్ దగ్గరకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా అది వ్యవస్థల వైఫల్యంగానే చూడాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థల వైఫల్యాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పర్యవేక్షణ బాధ్యతలు ఎలక్షన్ కమిషన్వి కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఇంకొంచెం ప్రొయాక్టివ్గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. సో మొత్తానికి అది పవన్ కళ్యాణ్ సభలకు సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ ప్రచారంలో కానీ కొంతమంది అనుమానితులు ఇట్లాంటి ఘటనలకు పాల్పడడం అయితే జనసేన నేతలకైతే ఆందోళన కలిగిస్తుంది, కార్యకర్తలు కూడా. ముఖ్యంగా గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు బలం చేకూర్చేటువంటి విధంగా నిన్న భీమవరం సభలో దొరికినటువంటి 2 వ్యక్తుల వద్ద చాకులు కూడా ఉండడం అనేది మరింత ఆందోళన కలిగిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు కానీ అనుమానితుల అడుగుజాడలని పోలీసులు నిఘా వేసి వారిని సభలకు కానీ ఇలాంటి నేతలందరికీ స్వేచ్ఛగా ప్రచారంలోకి ముందుకు వెళ్ళడానికి పూర్తి స్థాయిలో యంత్రాంగాన్ని సిద్ధం చేయాలంటూ కూడా వారు కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.